సౌండ్స్ ఏమన్నా Good morning, all of you. Good morning. వాయిస్ ఓకేనా? ఒకసారి రెస్పాండ్ అవ్వాలి. యా, సో ముందుగా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్ అనేది మనం ప్రతిరోజు కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఈరోజు మనకు లైవ్ నెంబర్ 43 అండి. సో ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి లైవ్లో అండ్ ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఇంకొక వన్ మోర్ ఏంటంటే ఎస్ఎస్సి కూడా మనకు లైవ్ అనేది 8 PM అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే. సో ప్రతిరోజు కూడా ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి ఈ 2 లైవ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అవ్వండి అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క కోర్సులు చూసినట్లయితే ఆర్ఆర్బి కోర్స్ ఏదైనా సరే మన యొక్క యాప్లో అందుబాటులో ఉంటుంది మీకు. సో ఎనీ ఆఫ్ కోర్స్ మీకు ఏ కావాలన్నా సరే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3లు, జేఈ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి కోర్సులు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా మన యొక్క యాప్లో మీకు తక్కువ కాస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి దీన్ని. ఓకే, సో దీంట్లో ఇంకోటి ఏంటంటే క్లాసెస్ అన్నీ కూడా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రమే మనకి యాప్లో చెప్పడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి క్లాసెస్ని. ఓకే, అండ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి కొన్ని షిఫ్ట్లు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్ తీసుకుందాం. సార్ ఇది ఆర్ఆర్బి ఏఎల్పి కదా, మనకు టెక్నీషియన్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డిలో కానీ అడగడానికి ఏమైనా హోప్ ఉందా అంటే అఫ్ కోర్స్ అండి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి లెవెల్ అనేది చేంజ్ అవుతుంది కానీ అడిగేటటువంటి మ్యాథ్స్ రీజనింగ్ ఒకటే విధంగా మనకు అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఒక దగ్గర 50 ప్రధాన సంఖ్యలు అన్నాడు, ఇంకొక దగ్గర ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో ఈ విధంగా మనకు అడుగుతూ ఉంటాడు తప్ప అంటే రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. సో బట్ క్వశ్చన్స్ అనేవి అదే విధంగా మనకు అక్కడ అడగడానికి హోప్ అనేది ఉంటుంది. ఓకే, ఎస్, ఓకే. గుడ్ మార్నింగ్ ఎస్ఎస్బి. వాయిస్ ఓకేనా? సో వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ఓకే, రైట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 50 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యల మొత్తం సంఖ్య ఎంత? మొత్తం విలువ కాదండి, మొత్తం సంఖ్య ఎంత? 1 నుంచి 50 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల మొత్తం ఎన్ని ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 50 అండి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 50? సో ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1 నుంచి 50 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు తెలియాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకు తెలియాలి. అవేంటి సార్ అంటే ఇక్కడ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. ఓకే, సో మరి వీళ్ళ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా సార్ అంటే ఒక్కసారి ఇక్కడ చిన్న కోడ్ అనేది ఒకటి ఉంటుంది నాన్న, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏంటంటే అది బీబీసీ
బిఏ, డిడి బీబీసీ బీబీసీ బిఏ, ఇది మన యొక్క కోడ్ అండి. ఓకేనా, డిడి బీబీసీ బీబీసీ బిఏ అంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగినప్పుడు డిడి బీబీసీ బీబీసీ బిఏ అని కోడ్ మన ట్రిక్ పెట్టుకున్నట్లయితే 1 నుంచి అంటే ఇది 1 to 10 అండి, ఇది 20 లోపు, ఇది 30 బిలో, 40 బిలో, 50 బిలో, 60 బిలో, 70 బిలో, 80 బిలో, 90 బిలో, 100 బిలో. ఓకేనా, సో ఈ విధంగా మనకు అడుగుతూ ఉంటాడు ఇక్కడ. సో 1 నుంచి 10 వరకు అయితే 4 ఉంటాయి, 11 నుంచి 20 మధ్య 4 ఉంటాయి, 20 నుంచి 30 మధ్య 2 ఉంటాయి, 30 నుంచి 40 మధ్య 2 ఉంటాయి, 40 నుంచి 50 మధ్య 3 ఉంటాయి. చూడండి ఇక్కడ 4 ఉన్నాయి, 4 ఉన్నాయి, 2 2 3. ఆ ప్రధాన సంఖ్యలు ఏవని మనకు అడగట్లేదు, అక్కడ ఎన్ని ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా, సో ఇలా రాసే కంటే దీన్ని మనం మైండ్లో పెట్టుకుంటే చూడండి, 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 15 అన్న. సో ఆన్సర్ వచ్చేసి 15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే శ్రావణి, గుడ్ మార్నింగ్ అన్న. ఒకసారి చెక్ చేయి, ఒకసారి 17 నెంబర్స్ అంటా ఉన్నావు. సో 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 15 అన్న. ఓకే, అడిగేటటువంటి క్వశ్చన్ చూడండి, అక్కడ ఏమి ఇచ్చాడు మనకు, 1 నుంచి 50 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి, డిడి బీబీసీ బీబీసీ బిఏ, ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు ప్రధాన సంఖ్యలు అనేవి దేంటి లోపల ఎన్ని ఉన్నాయని డైరెక్ట్గా మనం రాయొచ్చు ఇక్కడ. సో ఇలా రాసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది మనకు. ఓకే, సో ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 450, 1500 మరియు 1650 యొక్క గసాబా ఎంత? ఓకే, గసాబా ఎంత? 450, 1500 మరియు 1650 యొక్క గసాబా ఎంత? హెచ్సిఎఫ్ అడుగుతా ఉన్నాడండి. సో హెచ్సిఎఫ్ అడుగుతా ఉన్నాడు. వెరీ గుడ్ శ్రావణి. సో ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చెప్పాలన్నా ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయాలి అండ్ వీడియోస్ ప్రతి దానికి ఆన్సర్ ట్రై చేస్తూ ఉండాలి. సో మనకు మిస్టేక్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. సో మనం చేసే విధానం అనేది నేర్చుకోండి. మనం మిస్టేక్ చేసినా దాన్ని మన మైండ్లో నుంచి తీసేసేద్దాం. సో ఇక్కడ మనం మిస్టేక్ చేసిన ప్రాబ్లం లేదు, ఎగ్జామ్లో మిస్టేక్ అనేది చేయకుండా ఉండడానికి ఈ ప్రయత్నం అంతా మనం చేసేది నాన్న. ఓకే, ఎస్, గుడ్ మార్నింగ్ లక్ష్మణ్, గుడ్ మార్నింగ్ క్రిష్. రైట్, చేయాలి, ఆన్సర్ చేయాలి. చూడండి ఇక్కడ 450, 1500, 1650 యొక్క గసాబా అడుగుతూ ఉన్నారండి. సో గసాబా అడిగినప్పుడు అంటే హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఆప్షన్ 2 ఫాలో చేయండి. అంటే ఆప్షన్ నుంచి ఇచ్చినటువంటి నెంబర్స్ని డివిజిబుల్ చేయండి. అదే ఎల్సిఎం అడిగినప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ నుంచి ఆప్షన్ అనేది కట్ చేయడానికి చూడండి. ఈ 2 ట్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఆన్సర్ అనేది మనకి ఈజీగా రావడానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో హెచ్సిఎఫ్ అడిగితే ఆప్షన్ అనేది ఆప్షన్ 2 క్వశ్చన్, అదే ఎల్సిఎం అడిగితే క్వశ్చన్ 2 ఆప్షన్. ఈ రెండింటినే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది డైరెక్ట్. అదే సొల్యూషన్ అయితే ఏ విధంగా చేయాలో మనకు తెలుసు అది. ఓకేనా, రైట్. మరి ఒకసారి ఇక్కడ చూద్దాం నాన్న. సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, హెచ్సిఎఫ్ అడిగాడు. హెచ్సిఎఫ్ అడిగితే ఏం చెప్పాను నేను, ఇచ్చినటువంటి ఆప్షన్ నుంచి ఇచ్చినటువంటి నెంబర్స్ని కట్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ 100 ఉందంటే నాకు ఇచ్చినటువంటి నెంబర్స్లో 2 zeros అనేవి కనిపించాలి. ఇక్కడ 2 zeros ఉన్నాయి, బట్ ఇక్కడ 2 zeros లేదు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్ అండి. ఓకే, సో రైట్, 50తో కట్ చేసుకుందాం. సో 50 అన్నిటిలో ఉంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో అదేవిధంగా 150 కూడా అన్నిటితో అవుతుంది, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ కూడా 2 zeros ఉన్నాయి, మళ్ళీ ఈ రెండింటిని తీసేద్దాం. మరి ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 50 కూడా ఫ్యాక్టర్ అవుతుంది,
150 కూడా ఫ్యాక్టర్ అవుతుందన్న. మరి 150కి 50కి హైయెస్ట్ నెంబర్ ఏదవుతుంది ఇక్కడ? హైయెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 150 అనేది హైయెస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ రమ్య గారు, గుడ్ మార్నింగ్ అమ్ము. ఓకే, సో మరి సార్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలి హెచ్సిఎఫ్ అడిగినప్పుడు అంటే 450 1500 అండ్ 1650. ఓకే, సో హెచ్సిఎఫ్ అడిగాడు, మనం నచ్చిన నెంబర్ తీసుకుందాం. అన్నిటిలో 10 తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 45 150 16 5 టేబుల్లో తీసుకుందాం. 5 9 5 30 5 30 5 35. ఓకేనా, రైట్. ఐదు 3 15 5 3 15. రైట్. సో 3 ఎక్కం తీసుకుందాం. 3 3 3 10 3 11. ఇక్కడ నాకు ప్రైమ్ నెంబర్ అనేది వచ్చేసింది నాన్న. సో ప్రైమ్ నెంబర్ ఒకటి వచ్చి ఆ లైన్లో ఎక్కడైనా సరే వరుస నెంబర్లు కానీ ఒక ప్రైమ్ నెంబర్ కానీ మనకు వచ్చినప్పుడు ఆ లైన్లో ఉండేటువంటి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 1 అనేది అవుతుంది. సో 15 50 53 150 అనేది మన యొక్క హెచ్సిఎఫ్ అనేది అవుతుందండి. సో ఇది సొల్యూషన్ పరంగా మనం చేసుకుంటే. సో ఆప్షన్ 2 ఏ విధంగా చేయాలని మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఆప్షన్ 2 చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ 2 క్వశ్చన్ అదే ఇది హెచ్సిఎఫ్ అడిగితే, అదే ఎల్సిఎం అడిగితే ఏంటి క్వశ్చన్ 2 ఆప్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు గుర్తుంటే ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎల్సిఎం అయినా హెచ్సిఎఫ్ అయినా ఇలా చేయడం వలన టైం వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. గుడ్ మార్నింగ్ నాన్న. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎస్. గుడ్ మార్నింగ్ జగన్, గుడ్ మార్నింగ్ నాన్న. ఓకే, సో ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మిస్టేక్స్ అయినా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేర్చుకుందాం. సో ఒక క్వశ్చన్ కాకపోతే ఇంకొక క్వశ్చన్ అయినా మనకు ఆన్సర్ రావడానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ప్రయత్నించడం అనేది ఆపకూడదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. సో మనకి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ ఇయర్లో మనకు ఉద్యోగం అనేది వచ్చేసేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 2026లో ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి వేకెన్సీస్ చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉందండి. సో ప్రతి ఒక్కరూ కూడా కంటిన్యూషన్గా ప్రిపరేషన్లో ఉండండి. ఓకే, రైట్. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. అరుణ జయశ్రీ నుండి 9,000 రూపాయల మొత్తాన్ని సంవత్సరానికి 10% చక్ర వడ్డీ రేటుతో వార్షికంగా లెక్కించబడుతుందంట. అప్పుగా తీసుకుంది. అయితే 2 సంవత్సరాల తర్వాత అరుణ తన బాకీలన్నీ తీర్చడానికి చెల్లించాల్సిన మొత్తం ఎంత అని అడుగుతూ ఉన్నాడండి ఇక్కడ. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఏం అడుగుతూ ఉన్నాడు, మొత్తం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు ఒరిజినల్గా 2 విధాలుగా మనం చేయొచ్చు దీన్ని. సో 2 విధాలుగా ఏంటి సార్ అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా సార్. ఇది ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 10/100 సార్. సో 0 క్యాన్సిల్ అయిపోతే 1/10 వస్తుంది. అంటే నా యొక్క ప్రిన్సిపల్ 10 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ అనేది 1 రూపీ అవుతుంది. సో 10:11 సార్. అలా 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 10:11 సార్. 100:121 సార్. ఓకేనా సార్. మరి ప్రిన్సిపల్ అనేది 100 రూపాయలు, మొత్తం అనేది 121 రూపాయి. సో మరి నాకు కావాల్సింది ఏంటంటే మొత్తం ఎంత అని అడిగాడు. ఓకే, రైట్. సో మరి 100 రూపాయలు అనేది 9,000 రూపాయలు అయితే మరి 121 అనేది ఏమవుతుంది? సో 2 zeros 2 zeros క్యాన్సిల్ అండి. సో 9 1 9 అంటే ఫస్ట్ డిజిట్ అనేది 9 ఉండాలి నాకు. సో ఫస్ట్ డిజిట్ అనేది 9 ఉండాలి. సో ఆప్షన్ డిలో మాత్రమే 9 ఉంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న అనేసి పెడతాం. కానీ ఇక్కడ చూడండి 9 1 9, బట్ పక్కన ఒక 0 కూడా ఉండాలి. ఎందుకు ఇక్కడ 0 ఉంది కదా. సో 90 అనేది నా ఆన్సర్ రావాలి. ఓకేనా. సో 90 రావాలి. సో 90 రావాలి. సో 90 వచ్చేది ఎక్కడ ఉందన్న? సో ఆప్షన్ బిలో మాత్రమే ఉంది చూడండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి.
ఓకే ఎస్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్. ఓకే ఎస్. మరి ఒకవేళ దీన్ని వేరేలా కూడా చేస్తే ఏ విధంగా అవుతుంది సార్ అంటే ఒక్కసారి దాని కోసం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో మొత్తం ప్రిన్సిపల్ ఎంతనంటే 9,000 రూపాయలండి ఇంటూ 110/100 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసేసండి, డైరెక్ట్గా మన యొక్క ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 3 zeros-కి 3 zeros క్యాన్సల్, 1 0-కు 1 0 క్యాన్సల్, అంటే 121 ఇంటూ 90. సో 0 పక్కన పెడితే 9 1 9, అంటే 90 అనేది లాస్ట్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ బిలో మాత్రమే 90 అనేది ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే ఎస్. నరసింహ ప్రసాద్ ఎస్ నన్ను ఆప్షన్ బి. గుడ్ మార్నింగ్ శైలజ. ఓకేనా రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. పి మరి క్యూల ఉమ్మడి జీతం 2,000 రూపాయలంట. పి తన జీతంలో 95% మరియు క్యూ తన జీతంలో 85% ఖర్చు చేశారు. వారి పొదుపులు ఇప్పుడు సమానంగా ఉన్నాయంట. చూడండి ఇక్కడ సమానంగా ఉంటే పి యొక్క జీతం ఎంత, పి యొక్క జీతం ఎంత అని అడుగుతూ ఉన్నాడు అన్న ఇక్కడ. ఓకేనా ఎస్ వెరీ గుడ్. జగదీష్, క్రిష్, లక్ష్మణ్, శ్రావణి, నరసింహ, వినోద్ కుమార్, ఓకే రైట్. అక్కడ మొత్తం అడిగాడు, మళ్ళీ నువ్వు ఇంట్రెస్ట్ ఫైండ్ చేసి ఆ ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి ప్రిన్సిపల్కి యాడ్ చేయడం అదంతా టైం వేస్ట్ అవుతుందండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే ఎస్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పి తన జీతంలో 90% ఖర్చు పెట్టేశారు. మరి పి ఎంత సేవింగ్ చేస్తూ ఉన్నాడు అక్కడ 5%. ఇప్పుడు క్యూ అంట 85% ఖర్చు పెట్టేశారు. సో మరి తన దగ్గర ఎంత మిగులుతుంది ఇక్కడ 15%. వాళ్ళిద్దరూ కూడా సమానం కాబట్టి సమానం చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో 5 1 5 3 అంటే P by Q ఈక్వల్స్ టు 3/1 అన్న. సో 3/1. మరి ఇప్పుడు 4 పార్ట్లు అనేది 2,000 రూపాయలంట. సో 4,000 పార్ట్స్ అనేది 4 పార్ట్లు అనేది 2,000 రూపాయలు. మరి నాకు కావాల్సింది ఏంటి 3 పార్ట్లు ఎంత పి అంటే. సో పి యొక్క జీతం ఎంత, సో పి యొక్క జీతం ఎంత 4 1 4 5 అంటే 500 రూపాయలు ఒక పార్టు. మరి 3 పార్ట్లు ఎంత అవుతుందంటే 1,500 రూపాయలు అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే ఎస్ వెరీ గుడ్. లక్ష్మణ్, క్రిష్, రమ్య, జశ్వంత్, శ్రావణి వెరీ గుడ్ అన్న. ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక మూసి ఉన్న ఘనాకార పెట్టి యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 2.5 మీటర్లు, 2 మీటర్లు మరియు 90 సెంటీమీటర్లు. కాన్వాస్ ధర 70 రూపాయలు. కాన్వాస్ ధర 70 రూపాయలు అయితే ఆ పెట్టెను పూర్తి కవర్ చేయడానికి అవసరమైన కాన్వాస్ ధర ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో పొడవు, వెడల్పు మరియు ఎత్తులు కూడా నీకు వాల్యూస్ ఇవ్వడం జరిగింది అక్కడ. సో ఇచ్చినప్పుడు దాని మొత్తాన్ని కూడా కవర్ చేయడానికి 1 మీటర్కు 70 రూపాయలు అంట. అయితే దాని మొత్తాన్ని కూడా పూర్తి చేయడానికి ఎంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే సో ఆన్సర్ చేయాలన్నా. చెప్పాలి, ఆన్సర్ చేయాలి, స్పీడ్గా ఉండాలి. సో వీడియోని ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. ఆన్సర్ చెప్పాలి. సో 2 into LB plus BH plus HL
సో ఇది గుర్తుపెట్టుకుంటే మన ఆన్సర్ అయిపోతుంది అక్కడ. ఓకే రైట్, చెప్పాలన్నా స్పీడ్గా. వెరీ గుడ్. 1:3. ఓకే 1:3. ఓకే రైట్, చూద్దాం. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ డి అంటున్నారు. అండ్ ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ L 2.5, B 2 meters అండ్ హెచ్ వచ్చేసి 90 సెంటీమీటర్స్. అంటే ఆ రెండు కూడా మీటర్స్లో ఉన్నాయి. మరి 90 సెంటీమీటర్స్ అంటే దీన్ని మనం 0.9 మీటర్స్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 100 కదా. ఓకే రైట్. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, మరి ఇలా ఫార్ములాలో యూజ్ చేసి కూడా మనం అనేది చేయొచ్చు. దట్ మీన్స్ 2 ఇంటూ ఎల్బి అంటే 5 ప్లస్ అంటే ఈ రెండు ప్రొడక్ట్ చేయాలి. 2.5 ఇంటూ 2 5 ప్లస్ బిహెచ్ 2 ఇంటూ 9 సో 1.8 ప్లస్ హెచ్ఎల్ అంటే 9 ఇంటూ 2.5 సో 9 ఇంటూ 2.5 ఏమొస్తుంది 2.25 సో ఇంటూ 70. సో మొత్తంగా వాల్యూని 70 రూపాయలతో ప్రొడక్ట్ చేయాలి కదా. ఒక్కసారి నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 70 రూపాయలతో మనం ప్రొడక్ట్ చేస్తున్నామంటే మన యొక్క ఆన్సర్ కూడా ఏంటుంటుంది, సో 7 యొక్క మల్టిపులే కదా. మరి 7 యొక్క మల్టిపుల్ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో 7 14 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 136. సో 6 12 అంటే 1 వస్తుంది. ఇది 7 డివిజిబిలిటీ కాదు. అండ్ 8 16 ఇక్కడ ఏముంటుంది అంటే 118. సో 8 16 అంటే ఇది కూడా 7 యొక్క డివిజిబిలిటీ రూల్ కాదు. సో 8 16 ఇక్కడ 136. సో 6 12 ఇది కూడా 7 యొక్క డివిజిబిలిటీ కాదు. సో 7 14 సో 112 2 4 అంటే డిఫరెన్స్ 7తో అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మాత్రమే 7తో డివిజిబుల్ అవుతుంది అక్కడ. అబ్జర్వ్ చేయండి. సో 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఒకటే ఉందనన్నా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు సార్ నేను సొల్యూషన్ చేస్తాను అనుకుంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఓకే, ఇచ్చినటువంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మనకి అక్కడ మెన్సురేషన్లో మీకు ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందంటే మ్యాక్సిమం 90% కూడా మీకు ఆప్షన్తో చెక్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా రావడానికి అక్కడ ఛాన్స్ ఉంటుంది. ఓకే, లేదు సార్ నేను ఫార్ములా బేస్డే చేస్తాను అనుకుంటే ఆ ఫార్ములా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మన యొక్క ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అక్కడ. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్. ఒక కారు 80 కిలోమీటర్ దూరాన్ని 20 కిలోమీటర్ వేగంతో మరియు తదుపరి 30 కిలోమీటర్ల దూరాన్ని 30 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఆ కారు యొక్క సగటు వేగం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో మనకు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటే సో 2xy/x+y అనేసి ఆన్సర్ చేసేసేవాళ్ళు. సో మీ అందరికీ తెలిసిందే ఇది. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటే, బట్ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒకటి 80 కిలోమీటర్లు ఉంది, ఇంకొకటి 30 కిలోమీటర్లు ఉంది. డిస్టెన్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ లేదు. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ లేనప్పుడు మనం ఏం చేయాలి మరి ఇప్పుడు? సో దాని యొక్క టోటల్ టైం అనేది ఫైండ్ చేస్తే, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది చేస్తే మన యొక్క ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్న. సో ఆన్సర్ చేయండి. ఎస్, వెరీ గుడ్. ఒక్కసారి చూద్దాం.
సో మరి ఇక్కడ ఏమి ఇచ్చారంటే డిస్టెన్స్ ఇచ్చాడు అండ్ స్పీడ్ ఇచ్చాడు. మరి దీని నుంచి ఏమొస్తుంది, టైం అనేది వస్తుందా రాదా, వస్తుంది కదా. సో 80 కిలోమీటర్ల దూరాన్ని 20 కిలోమీటర్ స్పీడ్తో వెళితే టోటల్ టైం ఎంతనన్నా 4 hours వచ్చింది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి, 30 కిలోమీటర్ల దూరాన్ని 30 km/h వేగంతో వెళ్తే 1 hourలో చేరుకుంటాడు. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అండి, యావరేజ్ స్పీడ్ కావాలంటే. మరి టోటల్ డిస్టెన్స్ 80 కిలోమీటర్లు ప్లస్ ఇది ఒక 30 కిలోమీటర్లు, ఓవరాల్గా 110 కిలోమీటర్లు సార్. మరి టోటల్ టైం ఏంటంటే 4 + 1 5 hours అండి. సో ఏమొస్తుంది మరి ఇక్కడ 22 km/h అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఎస్, వెరీ గుడ్ అన్న. సో ఎవరికైనా సరే అర్థం కాకపోతే మరలా అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. సో నో ప్రాబ్లం, ఓకేనా. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి చూడండి. రైట్, ఒక్కొక్కరు 2 సంవత్సరాల అంతరంలో ఇంటర్వెల్స్ అంట జన్మించి 5 మంది పిల్లల వయసు మొత్తం 40 సంవత్సరాలంట. వారిలో అందరికంటే పెద్దవాని పిల్లి కాదు అది పిల్లవాని వయసు ఎంత? సో ఆన్సర్ చేయాలన్న, ఆన్సర్ చెప్పాలి, స్పీడ్గా ఉండాలి. వెరీ గుడ్ క్రిష్. సో ఇప్పుడు దీన్ని మనం 2 విధాలుగా చెప్పుకుందాం. మనకి ఏది కంఫర్టబుల్ అయితే దాన్ని మాత్రం ఫాలో అవ్వండి. ఓకే, వెరీ గుడ్ చిన్ని, క్రిష్, శ్రావణి, లక్ష్మణ్, శైలజ 14 years అమ్మా. ఆప్షన్ ఉందా? ఎస్, ఓకే, రైట్. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సొల్యూషన్ చేస్తా ఉన్నా. సో x + x + 2 + x + 4 ప్లస్ x + 8 ప్లస్ x + 10. ఎందుకు? 5 వ్యక్తులు 1 2 3 4 5 మెంబర్స్, ప్రతి ఇంటర్వెల్లో 2 సంవత్సరాల అంతరాయం. అంటే ఇక్కడ 2 అనుకుంటే ఇది 4 6 8 10 ఇలా వస్తూ ఉంది. మరి ఇప్పుడు 5x ప్లస్ ఎంతనన్నా 10 + 8 18 20 24 ఈక్వల్స్ టు టోటల్ ఎంత మనకి ఇచ్చాడు అక్కడ 40 సంవత్సరాలు. మరి 5x ఎంత? సో 5x వచ్చేసి 16, సారీ ఇక్కడ సారీ నాన్న. సో ఇక్కడ 8 6 ప్లస్ x + 8. ఓకే, రైట్. సో 5x ప్లస్ 6 4 10 8 2 10 అంటే 20 ఈక్వల్స్ టు 40. దెన్ 5x ఈక్వల్స్ ఎంత? 20. దెన్ x ఈక్వల్స్ ఎంత? 5. మరి నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ? సారీ 4. x విలువ ఎంత? 4. మరి నాకు కావాల్సింది ఏంటి? పెద్ద పిల్లవాని వయసు ఎంత? పిల్లి కాదు ఇది. సో పిల్లవాని వయసు ఎంత? పెద్ద పిల్లవాని వయసు ఎంత? సో పెద్దది ఏదైనా మరి x + 8 కదా పెద్దది. మరి నాకు x వాల్యూ ఎంత? 4 వచ్చింది. దెన్ 4 + 8 ఈక్వల్స్ ఎంత వస్తుంది? 12 అనేది నాకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. సార్ మరి ఇంత ప్రాసెస్ మనకు అవసరం అంటే ఒక్కసారి చెక్ చేయండి. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? 5 మంది వ్యక్తుల యొక్క వయసు ఇచ్చాడంటే మొత్తం ఇచ్చాడు అక్కడ. మరి వాళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుంది? సో మొత్తం అనేది ఇచ్చాడు, వారి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 8 అవుతుంది. యావరేజ్ ఎంత? 8. అంటే 5 వ్యక్తులు 1 2 3 4 5. ఓకే, సో 5 వ్యక్తులు 5 అనుకుంటే యావరేజ్ అంటే ఏంటి? మిడిలే కదా. సో మరి ప్రతి విద్యార్థికి 2 సంవత్సరాలు అనేది గ్యాప్ ఉండాలి. మరి పెద్దవాని వయసు ఎంత? 12 సంవత్సరాలు. సో మరి ఇదంతా అవసరమా మనకంటే? నో. ఓకేనా, సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఇచ్చాడు అంటే అక్కడ యావరేజ్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. దీన్ని బట్టి చిన్న వ్యక్తి ఎవరు, పెద్ద వ్యక్తి ఎవరు, డైరెక్ట్గా ఆన్సర్ అనేది మనం చేయొచ్చండి. ఓకే, సో ఐడెంటిఫై చేయాలి. ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం? సో x విలువ ఫైండ్ చేసి మరి అంతా కూడా
టైం వేస్ట్ వర్క్ అనేది చేసుకోవద్దు నాన్న. సో టైం వేస్ట్, ఇది చిన్న క్వశ్చన్ కూడా ఇలా టైం వేస్ట్ చేసుకొని కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు మనకు. ఓకే, సో అది ఐడెంటిఫై చేయండి. ఓకే రైట్. సో యావరేజ్ అనే కాదు, యావరేజ్ ఇచ్చే సమ్ అడిగినా సమ్ ఇచ్చి యావరేజ్ కూడా మనం ఫైండ్ చేయొచ్చా లేదా, సో అది కూడా మీకు తెలుసు. చిన్న లాజిక్ ఆలోచించండి. ఓకే నెక్స్ట్, ఒక డీలర్పై 30% మరియు 35% రెండు వరుస డిస్కౌంట్లు ఇచ్చేసారంట. ఓకేనా, సక్సెసివ్ డిస్కౌంట్స్. అయితే రెండు కలిపి ఒకే డిస్కౌంట్కు సమానమైన నిష్పత్తి పర్సంటేజ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్, చేయాలి. సో డిస్కౌంట్స్ అనేది కంపల్సరీగా మనకు ఒక బిట్ వస్తుంది అన్న, ఒక క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీగా ఒకటి వస్తుంది డిస్కౌంట్ పైన. ఓకే, సో ఆన్సర్ చేయాలి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయాలన్నా. యశ్వంత్ వెరీ గుడ్, ఆప్షన్ 1. క్రిష్ అండ్ లక్ష్మణ్ వెరీ గుడ్, ఎస్. ఓకే రైట్, ఒక్కసారి చూడండి ఇక్కడ 30% అండ్ 35%. సో వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు, స్పీడ్గా ఉండాలన్నా. వెరీ గుడ్, లక్ష్మణ్, క్రిష్, జాష్, బిఎస్బి, రమ్య, శైలజ, చిన్ని కృష్ణ, శ్రావణి, ఎస్ వెరీ గుడ్ నాన్న. రైట్, సో మనం ఏం చెప్పుకున్నాం, డిస్కౌంట్ అంటే ఫస్ట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి 100. సో 30% తగ్గించాడు కాబట్టి 70 రూపాయలు పే చేస్తూ ఉన్నాం. అండ్ 30% తగ్గించాడంటే 65% డిస్కౌంట్ పే చేస్తూ ఉన్నాం. 100కి 100 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్, 5 2 5 13. 13 ఏళ్ళు ఎంత, సారీ రైట్. సో 13 ఏళ్ళ 91/2. సో 2 4 8, 2 5 10, 2 5 10 అంటే 45.5 అనేది మనం పే చేసింది. 45.5 రూపాయలు అనేది మనం పే చేసింది. అంటే ఈ 45 కంటే నా యొక్క ఆన్సర్ కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఎందుకు, ఇది 50 అనుకుంటే 50కి దగ్గరలో ఉండాలి నా ఆన్సర్. మరి 50కి దగ్గరగా ఉండేది 60 కాదు, 65 కాదు, 60, 55, 54. మరి 50కి దగ్గరలో ఎవరున్నారు ఇక్కడ? సో 50కి దగ్గరగా ఉండేది ఆప్షన్ ఏ ఒక్కటే ఉంది చూడండి అక్కడ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. లేదు సార్ నేను 100లో నుంచి తీసేస్తాను దాన్ని, ఎస్ తీసేసేయమ్మా. సో 100లో నుంచి తీసేస్తే ఏమొస్తుంది, 54.5 అండి. సో 54.5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్. నెక్స్ట్ వన్ అన్న. రైట్, ఇది క్వశ్చన్ పెద్దగా కనిపిస్తూ ఉంది మనకు. ఓకే, సో దీని ఆన్సర్ ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి. మిస్టేక్ అయినా మనకు నో ప్రాబ్లం, నేర్చుకుందాం. ఓకే, సో రైట్ చూడండి ఇక్కడ ఏమన్నాడంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో ఒక వ్యక్తి యొక్క సగటు నెలవారీ జీతం 8,000 రూపాయలంట. మరియు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మరియు మే నెలలకు సగటు జీతం 8,500 రూపాయలు. అయితే మే నెలలో అతని యొక్క జీతం 6,500 రూపాయలు. అయితే జనవరి నెలలో అతని యొక్క జీతం ఎంత, జనవరి నెలలో అతని యొక్క జీతం ఎంత అని అడుగుతూ ఉన్నాడండి. సో ఆన్సర్ చేయాలి. సో వీడియో చూసేలా ప్రతి ఒక్కరూ లైక్ చేయాలన్నా. సో నెక్స్ట్ మనకు ఆర్ఆర్బికి సంబంధించి ఏఎల్పి, టెక్నీషియన్, ఎన్టీపీసీ అండ్ మినిస్ట్రియల్ కూడా ఉంది. అండ్ సెక్షన్ కంట్రోల్ కూడా ఎగ్జామ్ అనేది ఉంది. సో మనకు ఎక్కువగా ఫోకస్ పెట్టేది ఏఎల్పి, టెక్నీషియన్, ఎన్టీపీసీ కాబట్టి ఈ మూడింటి పైన మనం కూడా దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే రైట్. సో ఒక్కసారి చూద్దాం ఇక్కడ. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ అంటే జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 8,000 రూపాయలు ఇచ్చాడండి. సో ఓవరాల్గా యావరేజ్ ఇచ్చాడు 4 months ఇక్కడ. అండ్ ఇక్కడేమి ఇచ్చాడు, మళ్ళీ ఫిబ్రవరి ఇచ్చాడు అండ్ మార్చ్, ఏప్రిల్ అండ్ మే. సో ఇక్కడ 8,500 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ కూడా 4 months. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి
ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ క్యాన్సిల్ అయిపోతే జాన్యువరి మైనస్ మే ఎంత అంటే ఇక్కడ 32,000 రూపాయలు, ఇక్కడ 0 36,000. ఓకే, సో 4 0 0 4 0 0 4 5 20 4 8 32 ప్లస్ 4 34. ఓకేనా, రైట్. 4 8 32,000 ప్లస్ 4 5 2,000 34,000. ఎంత వచ్చింది డిఫరెన్స్? 2,000 రూపాయలు అనేది డిఫరెన్స్. మరి నాకు ఇక్కడ ఆల్రెడీ ఎవరిదో ఒకరిది ఇచ్చేసాడు, అక్కడ మే నెలలో జీతం ఇచ్చేసాడండి 6,500 రూపాయలు. 6,500 రూపాయలు. మరి నాకు కావాల్సింది ఎవరిది? జాన్యువరి. అంటే దాన్ని ఇటువైపు తీసుకొచ్చేయచ్చు కదా, సేమ్ వస్తుంది. మరి 4,500 రూపాయలు. 4,000 సౌండ్ లేదా 4,500 రూపాయలు అనేది నా ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఎస్, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. లక్ష్మణ్, కృష్ణ, ఉమామహేశ్వరరావు, శైలజ, క్రిష్, రమ్య, జగన్, షణ్ముఖ్ సాయి. సౌండ్ లేదా మనీ. వెరీ గుడ్ నాన్న. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్. సో సౌండ్ నీకే రావట్లేదేమో, ఒకసారి చెక్ చేసుకోనన్నా. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 3 సంఖ్యలు ఇచ్చాడు ఇక్కడ 5:6:8 నిష్పత్తిలో ఉంటే మరియు వాటి మొత్తం అంట 3,800 రూపాయలు అయితే వాటిలో అతి పెద్ద సంఖ్య ఏంది? 10 సెకండ్స్లో ఆన్సర్ రావాలి. ఓన్లీ ఫర్ గివెన్ 10 సెకండ్స్. స్పీడ్గా చేయాలి. 10 సెకండ్లో ఆన్సర్ చేయగలగాలి. స్పీడ్గా చేయాలి. 10 సెకండ్లు. చిన్న క్వశ్చన్ కదా. వెరీ గుడ్ నాన్న. టెన్ సెకండ్స్లో రావాలి. సార్ ఆ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి సారీ క్వశ్చన్స్. సునీత రాజు గారు, ఆర్ఆర్బికి సంబంధించి ఏవైనా ఓకేనన్నవే. గుడ్ ఆఫ్టర్నూన్ బారుటో. ఎస్, వెరీ గుడ్. ఒకసారి చూసుకుంటే పెద్ద సంఖ్య ఎవరు ఇక్కడ? పెద్దది అడిగాడు. 8 పార్ట్లు. అంటే నా ఆన్సరు 8తో డివిజిబుల్ అవ్వాలి. సో 8తో డివిజిబుల్ అయ్యేవి అన్నీ కూడా 8తో డివిజిబుల్ అవుతా ఉన్నాయి. మరి అక్కడ ఏమి ఇచ్చాడు? మనకు మొత్తం ఇచ్చాడు. అంటే మొత్తం అంటే ఇదే కదా, పార్ట్స్ త్రూగా మొత్తం అనేది అక్కడ ఇచ్చినటువంటి వాల్యూకి ఈక్వల్ అన్న. సో 11 6 + 5 11 + 8 19. 19 పార్ట్స్ వచ్చేసి 3800. మరి ఒక పార్ట్ ఎంత? 200. ఒక పార్ట్ ఎంత? 200. మరి నాకు కావాల్సింది ఏంటి? పెద్ద పార్ట్ ఎంత? సో పెద్ద పార్ట్ 8 పార్ట్స్. 8 2 ఎంత? 16. సో 8 2 16. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సార్ ఓన్లీ పిఆర్ అకాడమీ ఛానల్ సౌండ్ నా మొబైల్ కూడా రావట్లేదు. రీజాయిన్ అవ్వు బ్రో. కృష్ణ, వెంకట్రావు అండ్ నయ సౌండ్ వస్తుందా రావట్లేదు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఒక్కసారి రెస్పాండ్ అవ్వాలి. సౌండ్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్? సౌండ్ రావట్లేదా? వస్తుందా? ఒకసారి రెస్పాండ్ అవ్వాలి. సౌండ్ క్లియర్గా ఉంది. ఎస్ ఎస్ నాన్న. ఓకే 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 యా ఓకే, థ్యాంక్ యూ. సో రిమైనింగ్ వాళ్ళకి ఎవరికో కొంతమందికి రావట్లేదంట. కొంచెం సౌండ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను మీరే. రీజాయిన్ అయ్యాను, రావట్లేదు సౌండ్ అగైన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇచ్చిన పరిశీలనను 39, 49, 59, 60, 70, 80, 90, 93 మరియు 90ల యొక్క అంకగణిత సగటు ఎంత? స్టాటిస్టిక్స్ నుంచి మనకు ఒక బిట్టు లేదా 2 క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుందన్న. సో స్టాటిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
అండ్ మీన్, మోడ్, మీడియన్, ఈ మూడింటిపైనే మనకు ఎక్కువగా ఫోకస్ చేసి అడుగుతూ ఉంటాడు ఒక బిట్ అనేది. ఐడెంటిఫై చేయండి. అయినా రావటం లేదు సార్. ఓకే, రైట్. సో ఇచ్చినటువంటి నెంబర్స్కి ఏం కావాలంట? అంకగణిత సగటు. అంకగణిత సగటు అన్నా సగటు అన్నా రెండు ఒకటేనన్నా ఐడెంటిఫై చేయండి ఇక్కడ. ఓకే, 70. ఎస్, వెరీ గుడ్, రైట్. సో చాలామంది దీన్ని ఏం చేస్తారంటే సార్ దీని అన్నిటికీ కూడా కామన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, సో దాన్ని పక్కన పెట్టేసి ఆన్సర్ అనేది మనం ఈజీగా చేయొచ్చు సార్ అనుకుంటారు. బట్ ఇక్కడ కామన్గా తీసినప్పుడు ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 39 ఉంది, మరి డిఫరెన్స్ అక్కడ చాలా ఉంది. ఇలాంటప్పుడు మీరు కామన్గా తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే జీరోస్ పైన ఆధారపడి ఏదైనా ఉంటే దాన్ని మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఇలా డిఫరెంట్గా ఉండేటప్పుడు కొంచెం మైనస్లు చేయడం కంటే డైరెక్ట్గా చేసుకోవడమే మనకు మంచిది నాన్న. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్స్ ప్లేసెస్ యాడ్ చేద్దాం. 3, 7, 12, 18, 25, 32, 41, 50, 59, అండ్ 60 అంటే 600 వస్తుంది. అండ్ వన్స్ ప్లేస్ ఒకసారి చూస్తే 3, 12 plus 18, 30. సో దట్ ఈక్వల్స్ టు 630. నెంబర్స్ ఎన్ని నాన్న? సో నెంబర్స్ ఎన్ని? సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9. సో 9 sevens are 63. సో ఆన్సర్ విల్ బి 70. ఆన్సర్ విల్ బి 70 is the correct answer అండి. ఓకే, ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ సహస్ర. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. ఒక క్రమ బహుభుజిలో 20 కర్ణాలు ఉన్నాయంట. బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? 20 కర్ణాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా మనకి ఏం అడుగుతారంటే భుజాల సంఖ్య ఇచ్చి మనకు కర్ణాలు అనేవి అడుగుతూ ఉంటారు. ఓకేనా? భుజాల సంఖ్య ఇచ్చి కర్ణాలు అనేవి అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం అడిగాడంటే కర్ణాల సంఖ్య ఇచ్చి భుజాల సంఖ్య అనేది మనకు అడుగుతూ ఉన్నారు. ఐడెంటిఫై చేయండి. ఇఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ హ్యాస్ ఏ 20 డయాగ్నల్స్, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ హిజ్ పాలిగాన్? ఎన్ని పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి, భుజాలు ఎన్ని ఉంటాయి? డైరెక్ట్గా తెలుసు మీకు. పాలిగాన్ అంటే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తారు. వెరీ గుడ్. సో ఇంకా ఆన్సర్ చేయాలి. అండ్ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయాలన్నా. ఎస్, వెరీ గుడ్. ఇంకా చేయాలి. వెరీ గుడ్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? మనకు డయాగ్నల్ కనుక్కోమన్నప్పుడు n ఇంటూ n-3/2 ఇది మన యొక్క ఒరిజినల్ ఫార్ములా. సో డయాగ్నల్ కనుక్కోవడానికి n ఇంటూ n-3/2. మరి దీని యొక్క వాల్యూ మనకి ఇచ్చేసాడు అక్కడ ఏమని? 20 అంట. మరి n ఇంటూ n-3 ఈక్వల్స్ టు 40. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు? n² - 3n ఈక్వల్స్ టు 40. ఆ 40 ఈతలు తీసుకొచ్చేసి n యొక్క 2 చరరాశులు వస్తాయి, అదంతా టైం వేస్ట్. ఇప్పుడు ఒక్కసారి నాకు ఈక్వల్ ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి కదా, ఆప్షన్ 1 పెట్టామనుకోండి ఇక్కడ. సో 5 ఇంటూ 5 - 2 దట్ ఈక్వల్స్ టు 10 వస్తుంది. ఇక్కడ నాకు 40కి ఈక్వల్ అవ్వట్లేదు అది. సో ఆప్షన్ 2 చెక్ చేసేసుకుంటే 8 ఇంటూ 8 - 3 5, 8 5ల 40, 40కి 40 ఈక్వల్ కాబట్టి సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ నాన్న. ఓకే, అండ్ వినోద్ ఆప్షన్ డి కాదు నాన్న, చెక్ చేసుకో ఒక్కసారి. అండ్ ఇంకెవరు ఆప్షన్ డి చెప్పారు ఇక్కడ? గణేష్ గారు చెక్ చేసుకోండి అన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చెక్ చేద్దాం.
రైట్. క్రింది ఎంపికల్లో ఏ రెండు వరుస తగ్గింపులు 84% సమానం అవుతాయంట. గివెన్ 10 seconds అన్నా స్పీడ్గా చేయాలి. 10 secondsలో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈచ్ ఇంటిజర్స్ యాంగిల్. వెరీ గుడ్ లక్ష్మణ్. చేయాలి, ఆన్సర్ చెప్పాలి, స్పీడ్గా ఉండాలి. సో చూడండి, 84%కి క్రింది ఇచ్చిన ఆప్షన్లో ఏది ఈక్వల్గా ఉంటుంది? 10 secondsలో ఆన్సర్ చెప్పగలగాలి. ఆప్షన్ బియా? ఓకే, వెరీ గుడ్. ఆప్షన్ ఏ సహస్ర, ఆప్షన్ బి, ఆప్షన్ డి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. వెరీ గుడ్. సో జస్ట్ ఏంటమ్మా, అసలు డిస్కౌంట్ ఇస్తే మనం ఏం చెప్పుకున్నాం? 100 into 10% and 20% ఇస్తే 90/100 into 80/100 సార్. 100 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లే కదా మనం ప్రొడక్ట్ చేసేది. మరి 72% వచ్చింది అంటే 100లో నుంచి తీసేస్తే మనము 28%గా కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు? 84%కి ఈక్వల్ అవ్వాలని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? రైట్. ఒక్కసారి ఆప్షన్ 1 చూద్దాం. సో జీరోస్ తీసేసే 9 1 9 అంటే ఇక్కడ 91%కి ఈక్వల్ వస్తుంది. అందులో నుంచి తీసేసేలా ప్రతి ఒక్కటి కూడా. సో 84%కి ఈక్వల్ అవ్వాలి నాకు. సో ఆప్షన్ 1 కాదు నాన్న. సో 0 క్యాన్సిల్ అయితే 6 4 24 - 100. సో 76%కి ఈక్వల్ అవుతుంది. నాకు 84% కావాలి. సో ఆప్షన్ 2 ఆల్సో ఎలిమినేటెడ్. సో 0 తీసేస్తే 7 3 21 - 100. సో దట్ ఈక్వల్స్ టు 79%కి ఈక్వల్. ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో 3 కానప్పుడు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు సార్ ఒకసారి చెక్ చేసుకుందామంటే 0 కట్ చేయి, 8 2 ఎంతనన్నా 16 -100 చేస్తే ఎంత వస్తుంది? మరి 84% వస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడు. సార్ కోడ్ జాబ్లో ప్రాసెస్ సర్వర్ టాపిక్ కదా సార్. సునీత రాజు గారు, మా మ్యాథ్స్ అనేది మనకు ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే ఒకటేనన్నా. సో సిలబస్ అనేది అక్కడ మీకు మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ ఉంది. స్టాటిస్టిక్స్ అనేది సెంట్రల్లో మనకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, లేదా 2 క్వశ్చన్లు కంపల్సరీగా వస్తాయి. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. అదే ఎండోమెంట్కి సంబంధించి అయితే మనకు 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ విధంగా మీకు స్టాటిస్టిక్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో అదే విధంగా మ్యాథ్స్ అనేది ఒకటే కంటెంట్ అన్న. సో సిలబస్ బేస్డ్గా మనకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. ఓకే రైట్. సో ఆప్షన్ సి అంటున్నారు కొంతమంది, ఆప్షన్ డి అంటున్నారు. ఒక్కసారి చూద్దాం ఇక్కడ. రైట్. సో 297 into 303. సో 297 into 303. మొబైల్ యూజ్ చేశారా? లేదు కదా. సో 3 ఏండ్ల 21 అంటే అన్నీ ఒకటి రావాలి. అండ్ ఇప్పుడు చాలామంది దీన్ని ఇలా రాసుకుంటూ పూసుకుంటూ కూర్చుంటారు ఇక్కడ. ఓకే, జస్ట్ ఒక్కసారి మనం ఆ నెంబర్స్ ఐడెంటిఫై చేయండి. సో అది ఎలా ఉందంటే ఇది 300 - 3 into 300 + 3 అంటే మరి ఇది ఎలా ఉంది? a - b into a - b, సారీ a - b into a + b. మరి ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? a² - b². ఇదే కదా. సో మరి a² ఎంత అంటే 300² అండి. దట్ ఈక్వల్స్ టు 90000. మరి 3² అంటే ఏమొస్తుంది? 9 తీసేసేలా. సో తీసేస్తే ఏమొస్తుంది? 1. ఫస్ట్లో 8 రావాలి, లాస్ట్లో 1 రావాలి. సో ఫస్ట్లో 8 రావాలి, లాస్ట్లో 1 రావాలి. సో ఈ రెండు ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ డిజిట్ 9 ఉంటుంది, ఇక్కడ లాస్ట్లో 9 1 రావాలి. అన్నీ కూడా 9సే రావాలి కాబట్టి సో ఆప్షన్ 1 డి కాదు, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకేనా? రైట్, చిన్న లాజిక్ ఆలోచించాలి అక్కడ. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరు కూడా మొబైల్ అనేది యూజ్ చేయొద్దు. దట్ మీన్స్ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కోసం మొబైల్ అనేది ఎవరు యూజ్ చేయొద్దండి. సో మీరు ఎంత ప్రయత్నించినా సరే మన యొక్క మైండ్ అండ్ మన యొక్క హ్యాండ్తో చేయటం వల్ల మనకి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మొబైల్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటివి అక్కడ ఉపయోగం అనేది లేదు. సో అందరికంటే ముందు పెట్టామనే ఆలోచన తప్ప ఇంకేమీ ఉండదు అక్కడ. ఓకే, సో జస్ట్ ఆలోచించండి, ఇచ్చినటువంటి నెంబర్స్ ఐడెంటిఫై చేయాలి. ఇవ్వగానే ఒక నెంబర్ కనిపించింది కదా అనేసి 297 ఇంటూ 303 3 3 21 3 9 27 ప్లస్ 2 29 ఇలా రాసుకొని కూర్చోకూడదు అక్కడ. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. A/B = 3:2 అంట. B/C = 3:2 అయితే A/B/C ఇది కూడా సింపుల్ క్వశ్చనే. సో స్పీడ్గా చేయాలి, స్పీడ్గా చేయాలన్నా. వెరీ గుడ్. రాజు, రమ్య, శ్రావణి, రితీష్, కోండ్రి, బోర్టో, నవిత అండ్ క్రిష్, గోవింద, సురేష్, వెంకట్రావు, జగదీష్, మణి, ఉమామహేశ్వరరావు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ సంపత్, వెరీ గుడ్. ఎస్, ఒక్కసారి చూద్దాం. సో మనకి ఇచ్చింది ఏంటంటే A/B ఇచ్చాడు ఇక్కడ అండ్ B/C. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే రేషియో కట్టబడినప్పుడు దాని బిఫోర్ లెటర్నే రాయి, దీని ఆఫ్టర్ లెటర్ రాయండి, అంతే ఎనఫ్. అంటే క్రాస్ మల్టిప్లికేషన్. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ చూద్దాం ఒకసారి. 3:2 ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్. తర్వాత ఏమి ఇచ్చాడు? 3:2 మళ్ళీ. ఓకేనా రైట్. చాలామంది ఏం చేస్తారంటే సార్ ఇలానే ఇలా అంటారు. సో ఇది టైం వేస్ట్. ఒకవేళ 4 ఇస్తే మళ్ళీ ఇంకొక లైన్ వస్తుంది, 5 ఇస్తే ఇంకొక లైన్ వస్తుంది. సో అందుకనే అలా కాకుండా ఏం చేయాలి సార్ అంటే ఇచ్చినటువంటి నెంబర్ చూడు, ఇక్కడ 3:2 ఇచ్చాడు, ఇంకొకటి 3:2 ఇచ్చాడు. ఇప్పుడు దాని బిఫోరు అండ్ ఖాళీ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి? దాని బిఫోర్ నెంబర్ ఏదైతే ఉందో యాజిటీస్గా నెంబర్ రాయండి, దీని బిఫోర్ నెంబర్ ఏదైతే ఉందో యాజిటీస్గా నెంబర్ రాయండి, మల్టిప్లికేషన్ చేయండి. సో 3 3 9, 3 2 6, 2 2 4 అంటే 9:6:4 అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే ఎస్, గోవింద ఆప్షన్ ఏ కాదనన్నా. ఓకేనా రైట్, ఈ విధంగా చేయాలి. సో మల్టిప్లికేషన్ అనేది మనకు వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే A/B, B/C, C/D అంటే సార్ ఇలా 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 బాణాలు గుర్తులు పెడతారు. సో ఇలా పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక వ్యక్తిని సైకిల్ను బికి 20% లాభానికి విక్రయిస్తాడు, బి దానిని సికి 25% లాభానికి విక్రయిస్తాడు. అయితే సి 1500 రూపాయలు చెల్లిస్తే ఏ దానికోసం ఎంత చెల్లించాడు అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ రాజు, జోష్న అండ్ పవన్, నాగరాజు, జశ్వంత్, బాలాజీ, క్రిష్ అండ్ లక్ష్మణ్. చేయాలి లక్ష్మణ్, క్రిష్ అండ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ అన్న. సో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క లైవ్లో జాయిన్ అవ్వండి. సో ఈవినింగ్ కూడా మీకు లైవ్ అనేది ఉంటుంది, 8 PM అనేది లైవ్ ఉంటుంది అన్న ఎవ్రీడే. సో SSCకి సంబంధించినటువంటి లైవ్ వచ్చేసి 8 PMకి ఉంటుంది. RRBకి సంబంధించినటువంటి లైవ్ వచ్చేసి మీకు 11:30కి అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 లైవ్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ కంటెంట్ అనేది ఒకటే, బట్ ఎగ్జామ్స్ అనేవి డిఫరెంట్. సో కంటెంట్ ఎప్పుడు కూడా ఒకేలానే ఉంటుంది. మ్యాథ్స్ అనేది SSC అయినా RRB అయినా
ఏదైనా సరే ఒకటే విధంగా ఉంటుంది అక్కడ. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నేను ఎంత పే చేశానో తెలియదు నాకు. మరి ఇప్పుడు ఎంత లాభం వచ్చింది నాకు? 120/100. మరలా 125/100. ఎంత పే చేశాడు వాడు? 1500 రూపాయలు. 2 జీరోస్కి సారీ 0కి 0 క్యాన్సిల్. 25 5లో 25 4లు, 5 1ల 5 2లు, 4 1ల 4 3లు, 3 1ల 3 5లు. మరి ఎక్స్ ఎంతనన్నా? 1000 రూపీస్. సో కట్ చేయడం అనేది మీకు ఏ విధంగా కట్ చేయడం ఈజీగా అనుకుంటే ఆ విధంగానే కట్ చేయండి. సో మనం ఏ విధంగా కట్ చేస్తూ ఉన్నామో అదే విధంగా చేయాలని ఏం లేదు. సో మీకు ఏ విధంగా కట్ చేయడానికి ఈజీగా అనిపిస్తుందో ఆ విధంగానే ట్రై చేయండి. సార్ ఇప్పుడు దీన్ని ఇలా కాకుండా వేరేలా కూడా చేయొద్దు సార్ అంటే ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ 20% లాభం వచ్చింది అంటే 100 రూపాయలు ఉండేదే 20% లాభం అంటే 120. మరలా 25% లాభం వచ్చింది, 100 ఉందంటే 125. మరొకసారి చూద్దాం. సో 0కి 0 క్యాన్సిల్. 25 4లు 25 5లు. సో 4 1ల 4 3లు, 5 1ల 5 2లు. అంటే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? 2:3. సో 3 పార్ట్లు వచ్చేసి 1500 రూపాయలు. 3 పార్ట్లు వచ్చేసి 1500 రూపాయలు. మరి 2 పార్ట్లు ఎంత? సో 2 పార్ట్లు ఎంత? 1000 రూపాయలు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. మనం నచ్చే విధంగా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. సో పార్ట్స్ త్రూగా చేసినప్పుడు పార్ట్స్కి ఈక్వల్ చేయాలి, అదే ఎక్స్ అనుకొని చేస్తే ఎక్స్కి ఈక్వల్ చేయాలి. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్ లక్ష్మణ్. ఎస్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. 12 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన ఒక ఘనలోహ గోళాన్ని కరిగించి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చిన్న గోళాలుగా పోత పోస్తున్నారంట. అటువంటి ఎన్ని చిన్న గోళాలను తయారు చేయవచ్చు అని అడుగుతూ ఉన్నారు. 2 ఒకటే ఇక్కడ. సో అక్కడ అనేది వాల్యూ వేరే అవుతుంది. ఎన్ని అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. చేయాలి, ఆన్సర్ చేయాలి. సో వీడియో లైక్ చేయాలన్న ప్రతి ఒక్కరు కూడా. ఎస్, వెరీ గుడ్, రైట్. సో నెంబర్ ఆఫ్ అడిగాడు కాబట్టి అన్ని ఈక్వల్స్ టు 4/3 πr³ 4/3 πr³. మరి ఇప్పుడు ఏమవుతుందంటే సార్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ 4/3 క్యాన్సల్, పై క్యాన్సల్. మరి ఇక్కడ ఏం మిగిలింది? ఫస్ట్ నాకు 12 ఇచ్చాడు ఇక్కడ. సో 12 × 12 × 12 బై చిన్నవి ఇచ్చాడు 2 × 2 × 2. ఓకేనా? సో 2 1ల 2 4లు, సో 2 1ల 2 2లు, సారీ అమ్మా, సో 2 1ల 2, సో రైట్ 2 1ల 2 6లు, సో 2 1ల 2 3లు, 2 1ల 2 6లు. సో 18 × 12. సో 8 2 16. ఫస్ట్ డిజిట్ ఎంత? 6 రావాలి. బట్ ఇక్కడ 18 10ల 180 అయిపోతుంది. సో 96 అవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ చూడు. భూమి వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 12 సెంటీమీటర్లు ఉన్న సిలిండర్ యొక్క స్తూపం అంట. సో సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? భూమి వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 12 సెంటీమీటర్లు ఉన్న సిలిండర్, దట్ మీన్స్ స్తూపం అక్కడ. ఓకేనా? అయితే ఉపరితల వైశాల్యం ఎంత అని అడుగుతూ ఉన్నారు. సో మనం అక్కడ పై విలువ అనేది ఫైండ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా వాడి ఇక్కడ పై వాల్యూ కూడా తను ఇచ్చేసారు ఆల్రెడీ. పై అనేది పైగానే విడిచిపెట్టేసేయండి. సో వాల్యూని మనం సొల్యూషన్ చేస్తే సరిపోతుంది అక్కడ.
వెరీ గుడ్ లక్ష్మణ్. ఎస్ వెరీ గుడ్ నాన్న. సో మరి ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. సో 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. ఓకే రైట్. పై వాల్యూ అలానే విడిచిపెట్టేద్దాం. సో 2 ఇంటూ పై, ఆర్ విలువ ఎంత 7 ఇంటూ 7 ప్లస్ 12. ఓకేనా రైట్. సో మరి దీని వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ అంటే 14 పై ఇంటూ 19. సో 4 9 ఎంత 36. ఫస్ట్ డిజిట్ ఎంత 6. సో ఫస్ట్ డిజిట్ 8 ఉంది, ఫస్ట్ డిజిట్ 6 ఉంది, ఫస్ట్ డిజిట్ 0 ఉంది, ఫస్ట్ డిజిట్ 3 ఉంది. అంటే నా యొక్క ఆన్సర్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ నాన్న వెరీ గుడ్. ఎస్ సొల్యూషన్ అనేది ఎప్పుడూ కూడా ప్రయత్నించొద్దు. సో యూనిట్స్ ప్లేస్ అండ్ ఫస్ట్ ప్లేస్, లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ప్లేస్ కానీ సొల్యూషన్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్ ఫస్ట్ చెక్ చేయాలి. లేదు అనుకుంటే దాని యొక్క సెకండ్ డిజిట్ అనేది చెక్ చేసుకుంటూ పోవాలి ఆన్సర్కి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి 2:5:7:10 అంట. ఆ చతుర్భుజం యొక్క అతిపెద్ద మరియు అతి చిన్న కోణాల మధ్య వ్యత్యాసం ఎంత? సో మనకు పార్ట్స్ కానీ రేషియోస్ కానీ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఒక చతుర్భుజం యొక్క కోణాల నిష్పత్తి ఇచ్చాడు ఇక్కడ. సో 2:5:7:10. సో మరి కోణాల మొత్తం ఎంత 360 డిగ్రీలు. మరి నాకు ఇప్పుడు ఏం కావాలి? పెద్ద కోణము మరియు చిన్న కోణాల మధ్య తేడా ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 8 పార్ట్లు. సో నా ఆన్సర్ వచ్చేసి 8తో డివిజిబుల్ అవ్వాలి. సో ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కూడా కాదు, ఆప్షన్ ఏ అవ్వచ్చు. ఇక్కడ ఒకసారి సో 8తో 8 2 16 2 0. సో ఇది కూడా అవ్వట్లేదు. ఓకేనా? సో 8తో డివిజిబుల్ అయ్యేది ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. సొల్యూషన్ చేయకుండానే ఆన్సర్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకే రైట్. మరి ఒకసారి చెక్ చేసుకుంటే మొత్తం పార్ట్స్ ఎన్ని ఇక్కడ? సో మొత్తం పార్ట్లు 10, 7 + 7 14, అంటే టోటల్గా 24 పార్ట్లు. సో 24 పార్ట్స్ వచ్చేసి నీకు 360 డిగ్రీలు అయితే 8 పార్ట్లు ఎంత అని అడిగాడు. ఎందుకు? పెద్దదాని మరియు చిన్నదాని యొక్క డిఫరెన్స్ అడిగాడు ఇక్కడ. సో 8 పార్ట్లు ఎంత? సో 8/24 ఇంటూ 360. సో 4 6 24, 4 9 36, 3 2 3 30, 2 1 2 4, 4 3 12, 120 డిగ్రీలు. సో 120 డిగ్రీలు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది మనకు. కానీ కొంతమంది విద్యార్థులు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. సో 500 రూపాయలు మార్కు చేసిన ధర మార్పుడు ప్రైజ్ అంటే ఇక్కడ కలిగిన ఒక వస్తువుపై 25% మరియు 8% 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడంట. తర్వాత అది X రూపీస్కు విక్రయించబడింది. అయితే X యొక్క విలువ ఎంత? సో X యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో వీడియోని లైక్ చేయాలండి. సో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి.
వెరీ గుడ్, వెరీ గుడ్. లక్ష్మణ్, సహస్ర, శ్రావణి, మేడ, సారీ, ఓకే. అండ్ లక్ష్మణ్, శైలజ, పవన్, నీరజ్, రమ్య, క్రిష్, సౌందర్య, పవన్, ఎస్ నాన్న, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉంది అది? 500 రూపాయలు మార్పిడి ప్రైజ్. అందులో 20% డిస్కౌంట్ ఇచ్చామంటే 100 రూపాయలు పే చేస్తూ ఉన్నాం. మరలా 8% డిస్కౌంట్ ఇస్తున్నామంటే 92 రూపాయలు పే చేస్తూ ఉన్నాం. 2 zeros 2 zeros క్యాన్సిల్. 25 3 25 4 4 ఎంతలు కట్ అవుతుంది? ఇది 4 2 8, 4 3 12. సో నాకు ఉండేటటువంటి నెంబర్స్ 5 ఇంటూ 3 ఇంటూ 23. సో 5 3 15, 15 3 45. అంటే ఫస్ట్ డిజిట్ ఎంత రావాలి? నాకు 5 రావాలి. ఈ రెండింటి 0 ఉన్నాయి కాబట్టి దాన్ని తీస్తాను ఇక్కడ. ఓకేనా? సో కాసేపు దీన్ని 20 అనుకుందాం. 5 3 15, 15 2 30. అంటే నా ఆన్సరు 300 కంటే ప్లస్ ఉండాలి. సో 300 కంటే ప్లస్ ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్ నాన్న, ఓకేనా? రైట్. సో మొత్తం సొల్యూషన్ పైన ఆధారపడవద్దండి. సో ట్రిక్స్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ యూనిట్స్ ప్లే చెక్ చేయండి అండ్ డివిజిబిలిటీ రూల్ యూజ్ చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా ప్రతి క్వశ్చన్కి ఏ విధంగా చేస్తూ ఉన్నాం, సో ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసుకోండి. ఏ విధంగా ఎక్కడైనా సరే చిన్నది నేర్చుకున్నా సరే ఈ సెషన్ పరంగా మీకు హ్యాపీ అనిపించాలి. ఓకే, తిరుపతి హాయ్ నాన్న. రైట్, నెక్స్ట్ చూడండి. ఒక వ్యాపారి ఒక గడియారాన్ని 1024 రూపాయలకు అమ్మడం ద్వారా 20% నష్టపోతాడు. దానిని 1472 రూపాయలకు అమ్మడం ద్వారా అతను ఎంత శాతాన్ని లాభంగా పొందుతాడని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఓకే, చెప్పాలి, నన్ను ఆన్సర్ చేయాలి. రైట్, ఒక వ్యాపారాన్ని చేయాలన్న ఆన్సర్ చెప్పాలి స్పీడ్గా. ఎస్, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం. సో ఇంతకు అమ్మాడంట, ఇంత నష్టపోయాడు అంటే ఒరిజినల్గా నా యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? నా యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఒరిజినల్గా 100%. మరి 20% నష్టపోయాను అంటే నేను ఎంతకు అమ్మినట్టు అక్కడ అన్నది 80%కి అమ్మినప్పుడు 1024 రూపాయలకి అనేది సేల్ చేశాను. మరి నాకు ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ఎంత అమ్మానంటే 1472 రూపాయలకి అనేది సేల్ చేశాను. అయితే ఎంత పర్సంటేజ్ లాభం వస్తుంది? సో ఒక్కసారి 1472/1024 ఇంటూ 80. 4 2 8, 4 5 20, 4 6 24, 4 20, 4 6 24, 4 4 16, 4 5, 4 16, 4 3 12, 4 6 24, 4 8 32. సో 16 2 32, 16 3 48. అంటే నా ఆన్సరు 23 ఇంటూ 5. సో ఎంత వస్తుంది? 115 అనేది రావడం జరిగింది. మరి 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? సో 15% ఎక్కువ ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. 20% ఎవరు? షణ్ముఖ సాయి. 20 కాదు నాన్న, 15% అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ విఘ్నేష్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం.
రైట్, నెక్స్ట్ చూడండి. కలరా కారణంగా ఒక గ్రామ జనాభా 10% మంది నివాసితులు మరణించారంట. భయాందోళన వ్యాపించినప్పుడు ఆ సమయంలో మిగిలిన వారిలో 25% మంది నివాసితులు గ్రామాన్ని విడిచిపెట్టారంట. మరియు జనాభా 4,050కి తగ్గింది. అయితే ఆ గ్రామంలో అసలు నివాసితుల సంఖ్య ఎంత? అసలు నివాసితుల సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎస్, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలన్నా. సో క్లాస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. క్లాస్ ఎలా ఉందో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో ఓకేనా? ఇంకేమైనా డిఫికల్ట్స్ కానీ ఇంకా ఈజీగా కానీ తీసుకోవడం ఏదైనా ప్రయత్నిద్దామా? సో చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎస్, 7,000 రూపాయల. ఓకే, రైట్, చూద్దాం ఒకసారి. సో ఇచ్చినటువంటి ఫస్ట్ నాకు ఎంత ఉన్నారో తెలీదు, ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు 10% మంది చనిపోయారంటే ఇంకా 90% మంది ఉంటారు అక్కడ. మరలా 20% మంది నివాసితులు గ్రామాన్ని విడిచిపెట్టేశారంటే 75 మంది ఉంటారు. సో ఇప్పుడు అక్కడ 4,050 మంది మాత్రమే నివాసితులు అనేవారు ఉన్నారు. ఒకటి అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. సో చివరి వాల్యూ నీకు ఇచ్చాడు అంటే సో ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్లో రాయండి. స్టార్టింగ్ వాల్యూ ఇచ్చాడంటే డైరెక్ట్గా రాయండి. మరి ఇక్కడ నాకు చివరి వాల్యూ ఇచ్చాడు కాబట్టి 40/50 ఇంటూ 100/90 ఇంటూ 100/75. 25 3ల 25 4లు, 0కు 0 క్యాన్సల్. సో 9వ ఎక్కంలో 9 4ల 36, 9 5ల 45. సో 3వ ఎక్కంలో 3 15ల. సో 15 4 60 వస్తుంది. మీరు సో 15 ఇంటూ 4 60. సో 6,000 వస్తుంది కదా. ఎస్, ఓకే. సో 6,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మిస్టేక్స్ అనేవి అందరం చేస్తాము, కానీ ఇక్కడ మనం మిస్టేక్ చేసినా పర్లేదు నాన్న. ఎగ్జామ్ హాల్లో చేయొద్దు. శ్రావణి చెప్పారు, రమ్య, సౌందర్య, తిరుపతి అండ్ పవన్, కృష్ణ. సో 7,000 చెప్తా ఉన్నారు అందరూ కూడా. సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేయొద్దండి. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ చూద్దామా. రైట్, నెక్స్ట్ చూడండి. ఒక ద్రావణంలో 120 మీటర్ల నీటిలో 40 మిల్లీలీటర్ల ఆమ్లం ఉందంట. ద్రావణం యొక్క ఘనపరిమాణ శాతం ఆధారంగా గాఢతను లెక్కించండి. సో టోటల్ నుంచి 40% అనేది ఎంత శాతం అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? ద్రావణం యొక్క ఘనపరిమాణ శాతం అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే సార్, వనజ సార్ నా నేమ్. ఓకే నాన్న. హాయ్ చందు. యా, ఓకే నాన్న, ఓకే. yes. ఓకే, 120 + 40 మొత్తం ద్రావణం ఎంత? 120 + 40 టోటల్గా 160 అనేది వస్తుంది. అందులో ద్రావణంలో ఆమ్లం యొక్క ఘనపరిమాణంలో ద్రావణం యొక్క ఘనపరిమాణ శాతం ఎంత? సో వాల్యూమ్ జస్ట్
40/160 ఇంటూ 100. సో 41 సో 4 4 25. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో చిన్న బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకే రైట్. ఎక్స్ ఆదాయం వై ఆదాయం కంటే 60% ఎక్కువ. ఈ టైప్ ఆఫ్ మీకు ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి, అబ్జర్వ్ చేయాలి. సో ఈ విధంగా కూడా మీకు అడుగుతూ ఉంటాడు కొన్నిసార్లు, కొంచెంగా ఆలోచించాలి ఇది. సో ఎక్స్ ఆదాయం వై ఆదాయం కంటే 60% ఎక్కువ మరియు వై ఆదాయం జెడ్ ఆదాయం కంటే 40% ఎక్కువ అయితే ఎక్స్ ఆదాయం జెడ్ ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ? సో ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్లు మీకు అడిగినప్పుడు చిన్నగా ఆలోచించాలి అక్కడ. ఓకేనా రైట్. సో దీన్ని కూడా 2 విధాలుగా చేస్తారు. ఏంటంటే సార్ x/y కడతారు, y/z ఫైండ్ చేస్తారు. సో ఈ విధంగా చేస్తాం. అప్పుడు x/y/z అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా సార్? లైవ్ ఎప్పటి వరకు ఉంటుంది? ఆల్మోస్ట్ డన్ అన్న, ఆల్మోస్ట్ డన్. ఓకే మ్యాక్సిమం 1 వరకు ఉంటుంది. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పాలి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అండ్ వై తీసుకుందాం. x/y/z. సార్ వై అనేది జెడ్ కంటే 40% ఎక్కువ. సో ఇది 100 అనుకుంటే ఇది 140 అవుతుంది. తర్వాత ఎక్స్ అనేది వై కంటే 60% ఎక్కువ. సో 140లో 60% ఎంతో ఫైండ్ చేద్దాం. సో 16 64 224. ఓకేనా రైట్. సార్ మరి ఇప్పుడు ఏం అడిగారు మనకు? ఎక్స్ అనేది జెడ్ కంటే ఎంత శాతం ఎక్కువ. సో ఎప్పుడు కూడా ఎక్కువ లేదా తక్కువ పైన మీకు క్వశ్చన్ వచ్చింది అంటే ఓకేనా అబ్జర్వ్ చేయండి. సో ఎక్కువ అన్నాడు లేదా తక్కువ అన్నాడంటే ఆల్వేస్ డిఫరెన్స్ బై. ఎక్కువ అన్నాడంటే లోవర్ వాల్యూ, లేదు ఇక్కడ తక్కువ అన్నాడంటే హయ్యర్ వాల్యూ. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అన్నాడు అంటే క్రిందన అనేది తక్కువ వాల్యూ వేయాలి, తక్కువ అన్నాడంటే డినామినేటర్లో ఎక్కువ వాల్యూ వేయాలి. ఈ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎవరు కూడా. మరి ఇప్పుడు ఏమన్నాడు చూడు, ఎక్స్ అనేది జెడ్ కంటే ఎంత శాతం ఎక్కువ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 124 డిఫరెన్స్ బై ఎంత శాతం ఎక్కువ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో తక్కువ వాల్యూ ఎవరు? 100 ఇంటూ 100%. సో 100కి 100 క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది? 124% అనేది నా యొక్క ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే ఎస్. రైట్. ఇచ్చిన దత్తాంశం 11, 16, 33, 15, 51, 19, 71, 75, 21, 17 యొక్క మధ్యగతం ఎంత? మీడియన్ అడుగుతా ఉన్నాడు. సో మధ్యగతం ఎంత అంట? సో ఆన్సర్ చెప్పాలి స్పీడ్గా. సో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలన్నా. సో ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి, ఆర్ఆర్బిలో మీకు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి, ఆర్పిఎఫ్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3లు ఓకే అండ్ జేఈ, ఈ అన్ని కంటెంట్లు కూడా మన యొక్క యాప్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అది తక్కువ కాస్ట్తో ఎన్సీఆర్టీకి సంబంధించి, అది కూడా ఎన్సీఆర్టీ క్లాసెస్ మాత్రమే చెప్పగలుగుతా ఉన్నాం. సో వీడియో క్లాసులు అనేవి ఓన్లీ ఫర్ ఎన్సీఆర్టీ పైన మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అండి. సో టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరిగా మనం ఎంత చదివినా సరే టెస్ట్ సిరీస్ అనేది రాయకపోతే సో దాని వలన మనం ఎంత చదివినా ఉపయోగకరంగా లేకుండా పోతుంది అది. సో టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ దగ్గర మీకు 4 ఆప్షన్లు అనేవి ఉంటాయి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పక్కన పెట్టేస్తే జనరల్ సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్, ఈ రెండింటిపైన మిగతా ఒక బిట్ మీరు నేర్చుకుంటే మిగతా 4 ఆప్షన్ల వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇంకొక 4 బిట్స్ అనేది తెలియడానికి అక్కడ మీకు హోప్ అనేది ఉంటుంది. సో అదే విధంగా మన యాప్లో ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి.
అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. అది మాదనే చెప్పట్లేదు, మీకు ఎక్కడ నచ్చినా సరే ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడ ఉంటుందో అవి మాత్రమే తీసుకోండి. అండ్ ఎస్ఎస్సిలో కూడా మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అండ్ ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్ ఈ 4 కంటెంట్లు నోటిఫికేషన్ల యొక్క క్లాసెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఓకే రైట్, దీని యొక్క ఆన్సర్ చూద్దాం. సో మీడియన్ అడిగాడు, మీడియన్ అంటే ఇక్కడే అర్థమైపోతా ఉందా నీకు ఏంటని, మధ్యగతం అంటే మధ్యలో ఉండాలని అర్థం. ఇచ్చినటువంటి నెంబర్స్ని ఆరోహణ కానీ అవరోహణ కానీ రాసి మిడిల్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. సార్ మరి అక్కడ ఈవెన్ ప్లేసెస్ ఉంటే అప్పుడు ఏం చేయాలి సార్ అనేసి ఇంకొకరికి డౌట్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మిడిల్ 2 టర్మ్స్ బై 2 అనేది మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్, మరి ఇప్పుడు సార్ మరి ఆరోహణ అవరోహణ రాసుకుంటూ కూర్చుంటామా అంటే లేదండి. ఏం చేయాలంటే ఇచ్చినటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ ఫైండ్ చేయండి ఇక్కడ. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో 10 అంటే ఇటువైపు ఒక 4 ఇటువైపు ఒక 4 తీసేస్తే రిమైనింగ్ మిడిల్ 2 టర్మ్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఇక్కడ. సో మిడిల్ 2 టర్మ్స్ ఏంటి, 4th టర్మ్స్ అనేవి విడిచిపెట్టేస్తే 5th టర్మ్ అండ్ 6th టర్మ్ బై 2 అనేది నాకు ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్, మరి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, థర్డ్ వన్, సారీ దిస్ ఈస్ సెకండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఇప్పుడు నాకు 5th టర్మ్ కావాలి. సో దిస్ ఈస్ ద 5th టర్మ్ అండ్ 6th టర్మ్. మరి నాకు ఈ రెండింటి మొత్తమే కదా. సో 19 + 21 దట్ ఈక్వల్స్ టు 40/2. సో ఆన్సర్ విల్ బి 20. సో ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే ఎస్, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మీకు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే అడగొచ్చు ఒకసారి. ఎస్ఎస్సి కూడా మన యొక్క ఎవ్రీడే మీకు 8 PM అనేది లైవ్ ఉంటుంది. సో ఎస్ఎస్సి సంబంధించినటువంటి లైవ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఎస్సిలో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగవచ్చు. థ్యాంక్ యూ. సో అందరూ కూడా ఈ సంవత్సరం ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే 2026 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో తెలంగాణకు సంబంధించి అండ్ ఏపీకి సంబంధించి మనకు పీసీ సంబంధించి 14,000 నుంచి 15,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలంగాణ. అండ్ ఏపీకి సంబంధించి 7,000 నుంచి 10,000 వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏపీకి సంబంధించి సచివాలయం కూడా మీకు రిలీజ్ అవుతూ ఉంది నోటిఫికేషన్. అండ్ గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా రిలీజ్ అవుతూ ఉంది. ఓకే, వెంకటేశ్వర్లు క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టే మోడల్ చెప్పండి. ఆఫ్ కోర్స్ నాన్న